వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది గౌతమి చౌదరి, అలాగే రీతు చౌదరి. గౌతమి చౌదరి అయినటువంటి తన భర్త మహేష్, ముగ్గురిది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతూ ఉంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇన్ని రోజులుగా బయటికి రానటువంటిది ఇప్పుడు మాత్రం గౌతమి చౌదరి ఎందుకు బయట పెట్టింది, ఎందుకు మీడియా ముందు అంత హల్చల్ చేస్తుంది, అసలు తన వెర్షన్ ఏంటి, తను పెట్టిన సెక్షన్ వేరు, తన భర్త మీద కేసు వేసిన సెక్షన్ వేరు, తను చేస్తున్న ఎలిగేషన్స్ వేరు. ఇవన్నిటి పట్ల ఏం జరుగుతుంది, అసలు గౌతమి చౌదరి వెర్షన్ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తన ఆలోచన ఏంటి, తను ఏం చెప్పదలుచుకుంది, తనను ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఇవన్నీ డౌట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు అంటే కూడా దీనికి ఒక కారణం ఉంది. మరి ఇన్ని రోజులు రీతు చౌదరి బయటే ఉంది కదా, మరి ఇన్ని రోజులు బయట ఉన్నప్పుడు లేని ఈ వ్యాఖ్యలు తన భర్త మహేష్ మీద ఎందుకు చేస్తుంది? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఇలాంటి కేసెసే ఎక్కువ అవుతున్నాయి. ఏదో ఒక టైంలో అంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో ప్రతి ఒక్కరు ఇలా రావడము, మీడియా ముందు హల్చల్ చేయడము, నా హస్బెండ్ వీళ్ళతో సంబంధం పెట్టుకుండు, వాళ్ళతో సంబంధం పెట్టుకుండు, నన్ను వీళ్ళు అన్యాయం చేసిరు, వాళ్ళని. ఏంటి లొల్లి అసలు? ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అనే విధంగా కూడా అయిపోయింది. ఈ గౌతమి చౌదరి ఏంటి తన వర్షన్, అసలు ఇన్ని రోజులుగా ఎవరికి తెలిసి గౌతమి చౌదరి ఇన్ని రోజులుగా తన అభిప్రాయాలను ఎవరితో పంచుకుంది, అసలు తన టార్గెట్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా విషయాలు కూడా మీకు వివరించే ప్రయత్నంలోనే ఉన్నాము. అడిగి తెలుసుకోవడానికి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విజయ్ గోస్ట్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఏంటి సార్ అసలు, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఈ గౌతమి చౌదరి, రీతు చౌదరి, మహేష్ బాబు, ఈ గౌతమి చౌదరి ఎన్ని రోజులుగా ఎవరికి తెలియదు, తన పేరు తెలీదు, మనిషి తెలిసేమో కానీ తన పేరు ఎవరికి తెలీదు. ఎంతో డీసెంట్గా మాట్లాడుతూ అన్ని చేసి, అంటే తనేదో తప్పు అని నేను అనట్లేదు, కానీ ఇన్ని రోజులు లేనిది తన హస్బెండ్ మీద ఎందుకు తను కేసు పెట్టాల్సి వచ్చింది, అది కూడా గృహహింస చట్టం కేసు పెట్టాల్సి వచ్చింది. రీతు చౌదరికి తన భర్తకి అక్రమ సంబంధం ఉందని చెప్పాల్సి వచ్చింది. మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా, ఇదొక ఫ్యాషనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే వీళ్ళని ఎవరైనా పుష్ చేస్తున్నారా? గౌతమి చౌదరి ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది తన భర్త మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది? గౌతమి చౌదరి ఏం ఎలిగేషన్ చేస్తుంది, ఆమె ఏమనుకుంటుంది అనేది నాకు తెలియదండి. నేను ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఏంటి దరిద్రం, వర్షం పడ్డప్పుడు వచ్చే వానపాముల్లాగా నిజంగా సీజన్ కి ఒకళ్ళు విక్టిమ్ కార్డ్ వేసుకొని బయటకు వస్తున్నారు. అసలు ఏమో పెట్టుకున్న కేసు 498 గృహహింస, ఆమెను ఎవరిని మర్డర్ చేయడానికి ట్రై చేశారా, అవన్నీ సెక్షన్స్ పడతాయి కదా. ఆ ఫేర్ లైన్ అవ్వలేదు. 498 గృహహింస ఉన్న ఇష్యూ. అవును, మనం ఆవిడ మోటివ్ చూసుకుంటే గనక ఈవిడ గురించి చెప్తాను, చాలా మందికి తెలియని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈవిడ పెట్టిన కేసుల గురించి మాట్లాడుకుంటే 498 పెట్టింది. గత 4-5 నెలల నుంచి ఇదే దరిద్రం మీడియా ఛానల్. స్టేట్ లో ఇంకొక ఇష్యూవే లేనట్టు, ఏమదైపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు, 2-3 నెలలు ఇట్లా పంచుకొని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ ఏది మన సీరియల్స్ లో వచ్చేది ఇంతకు ముందు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో వస్తుంది ప్రతిరోజు. ఈ దరిద్రం ఏంటి ఇది? నిజంగా సార్, అసలు ఇది వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా, లేకపోతే వీళ్ళేమన్నా కోర్టులు ఖాళీగా ఉన్నాయా, పోలీసులు ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఇన్ని రోజులు లేని సమస్యలు ఒక టైం చూసుకొని వస్తా ఉన్నారు? అదే ఇప్పుడు రీతు చౌదరి మీద, లేదంటే మహేష్ అనే అతని మీద, వాళ్ళ మీద ఈమె కేసు పెట్టింది. వాటి గురించి ఏదో చెప్తా ఉంది. ఈ వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో ఏం కనపడుతుందండి? ఆ వీడియోలో మీకు ఏమైనా కనిపించిందా? అదే అర్థం. లిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నారు, లేదంటే ఎక్కడ పార్కింగ్ లో నుంచొని ఉన్నారు. దాంతో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది, ఏం పాయింట్ ప్రూవ్ చేస్తుంది? ఇక్కడ సమస్య ఏంటి? మనం క్లియర్ గా ఈ కేసును చూసినట్లయితే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దరిద్రం. ఈ దరిద్రాన్ని మనం అసలు మాట్లాడుకోవడమే ఎక్కువ. ఎందుకనంటే ఈమె వల్ల రియల్ గా ఉన్న విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల, వీళ్ళు చేసే దరిద్రానికి. అది మళ్ళీ పిల్లలు చూడటం, వీళ్ళ చాట్లు ఎవరికి అవసరం అండి, వీళ్ళ చాట్లు. లేదంటే ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో 4 గోడల మధ్య, అది ఏం జరిగింది తెలియదు, అక్కడ ఏదో లిఫ్ట్ లో ఉన్నారు, ఎవరికేమన్నా రూపాయి పని ఉందా దాంతో? ఇలా కాదు సార్, ఇప్పుడు ఇన్ని రోజులుగా గౌతమి చౌదరికి తెలియకుండా ఉందా విషయము? అన్ని రోజులు లేని ఎందుకు వీళ్ళు టైమును పట్టి టైమును చూసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు? వీళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు? ఇప్పుడు రీతు చౌదరి అనే అమ్మాయి ఈ ఒక బిగ్ బాస్ లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నుంచి ఏమో స్టార్ట్ చేసింది అన్నమాట. ఎందుకంటే కౌంటర్ ఇవ్వడానికి ఉండరు కదా ఎవరు. సో అమ్మాయి లోపలికి వెళ్ళింది, మరి అంతే కదా. ఇప్పుడు అందరూ అనేది ఏంటి, రీతు చౌదరి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటే కొంత కేసులు ఉండొచ్చు, ఉంటే గనక 101 కేసు ఇప్పుడు మళ్ళీ అది తప్పు అయిద్దా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు 10 తప్పులు చేసినా 11వ తప్పు కాకపోవచ్చు కదా.
దాంతో 100 కేసులు ఉన్నాయని మీరు అంటున్నారు సార్. నాకు ఒక చిన్న డౌట్ అండి. 100 కేసులు ఉన్నాయి కరెక్టే. 100 కేసులు ఉన్నాయని గౌతమి చౌదరికి తెలిసినప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలా? సరే బయట పెట్టడం ఇప్పుడు మనం మాట్లాడుకునేదండి ఈవిల్ మోటివ్. వీళ్ళతో వచ్చిన పంచాయతీ ఇదే సార్. వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ. అదే ముందు ఏముండదు, సంవత్సరం తర్వాత బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం అయింది అని అంటారు. అక్కడే వాళ్ళ ఈవిల్ మోటివ్ అర్థమవుతుంది కదా. ప్రతి కేసులో ఇదే ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఆమె మీద దాడి జరిగితే ఎప్పుడో చాట్లు ఇవన్నీ మీరు రీసెంట్ గా జరిగిన అమెరికాలో ఒక కేసు జరిగింది. జానీ డెబ్ అండ్ అంబర్ హెడ్ అనే ఈ యొక్క జానీ డెబ్ తెలుసు కదా, మన జాక్ స్పారో క్యారెక్టర్ వేసాడు. వాళ్ళిద్దరు కేసు ప్రపంచం అంతా చూసింది. జడ్జి అంతా విన్నాడు. జడ్జికి ఆ అమ్మాయి ఏం చెప్పుద్ది, వైఫ్, నన్ను ఇట్లా కొట్టేవాడు, నన్ను తిట్టేవాడు, ఇదిగోండి ఇంత కొకేను ముక్కులో దోసుకునేవాడు అని చెప్పి మొత్తం చెప్తా వచ్చింది అనమాట. చెప్పిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని 2 years బ్యాక్, 1.5 year బ్యాక్, అతను అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ కూడా జడ్జికి చూపించింది. జడ్జి ఏమని అడిగాడంటే, ఆమె నీకేం కావాలని అడిగాడు. నాకు అల్మనీ కావాలి, నాకు ఎంతో కొంత సెటిల్మెంట్ డబ్బులు కావాలని అడిగింది. అడిగితే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, నీ మోటివ్ ఏంటి? సంవత్సరంన్నర నుంచి నువ్వు బాగానే ట్రావెల్ చేసావు, నీకు 6 నెలల కిందటే అదంతా ప్రాబ్లం అవుతుంది. సంవత్సరంన్నర కిందట ఫోటోలు నువ్వు తీసావు అని అంటే ఏంటి? నువ్వు ఇంటెన్షనల్ గా ఏదో ముందే టార్గెట్ ఏదో రోజు ఈ నిరికియాలి అని చెప్పి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకున్నావు. స్లోగా ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైంకి ఒక 6 నెలల టైం తీసుకున్నావు. 6 నెలల్లో నువ్వు గొడవ అనేది స్టార్ట్ చేసుకున్నావు. నేను అనేది అంటే పక్క ఆధారాలు సేకరించాలి ప్లాన్ ప్రకారం అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతే కదా. గౌతమి చౌదరి గురించి మనం తెలుసుకుంటే, నేను 3 years బ్యాక్, మనం ఇంతకు ముందు ఈ యొక్క ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ మీద వీటి మీద నేను 3 years బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్నా. ఆ విషయం మీకు తెలుసు. ఆ టైంలో గోవా డెల్టిన్ రాయల్కి వెళ్ళినప్పుడు ఈమె మామూలుగానే అక్కడ చెప్తా ఉంటారు, విజయవాడ కోదాడ బస్సు తిరిగినట్టు హైదరాబాద్ టు గోవా తిరిగిద్ది ఈవిడ పేరుకే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. నేను నా కళ్ళారా చూసింది విపరీతమైన తాగి, చుట్టూ మగవాళ్లే వాళ్ళందరూ కూడా, మళ్ళీ అమ్మాయిలు కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, మనకెందుకు అవన్నీ. నేను చూసింది ఏంటంటే 2 లక్షలు 5 లక్షలు బెట్టింగ్, విపరీతమైన బెట్టింగ్. గౌతమి చౌదరి నేను అక్కడ ఒక రిపోర్ట్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగాను, ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని అంటే, ఇట్లా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అండి, అసలు తాగేసి రచ్చ ఎప్పుడు వచ్చినా అంతేనంట, లక్షల కోట్లు ఆడుతూ ఉంటది. డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఆ డబ్బు ఆగిపోయింది. ఇప్పుడు ఇంకొకటి, ఎందుకంటే మీరు చెప్తున్నారు మరి ఇలా చేస్తది అని చెప్పేసి, ఆధారాలు ఏంటి సార్? ఆధారాలు ఇప్పుడు క్యాసినోకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. తన మీద మీరు నిందేస్తున్నారని అనుకోవచ్చు. నిందేం కాదు, డైరెక్ట్ గా నేను చూసిందే చెప్తున్నా. నా ఆధారం ఏముంది, నేనే విట్నెస్ నేనే చెప్తున్నా. లేదంటే ఎవడో తీసుకొచ్చిందని చెప్పట్లా. ఈవిడ గురించి పూర్తిగా మనం వీడియోలు చూసి చెప్పట్లేదు, కళ్ళతో చూసిందే చెప్తున్నాను నేను. ఇంకా కావాలంటే ఈ యొక్క రీతు చౌదరి బయటకు వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్న వీడియోస్ పెడతారు, ఏం లాభం అంటున్నా. ఇప్పుడు నేను ఒక వీడియో చూపించిన, ఏం ఎట్టాడిది అట్టండి, ఏం లాభం? ఇక్కడ దరిద్రం గురించి మాట్లాడుకుంటాం, టీవీలో వచ్చి రోజు వచ్చే దరిద్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈమె పొద్దున్న లేచిన కాడ మందు తాగుద్ది, ఓకే, ఫుల్ బాటిల్ అయిన దాకా వదిలిపెట్టదు. ఆ తర్వాత కిట్టి పార్టీల పేరు మీద పక్కనున్న ఈ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకుని గోవా వెళ్ళిద్ది, వాళ్ళకి బెట్టింగ్ అలవాటు చేస్తుంది. ఇక రోజు తెల్లారి మొదలు ఏదో తాగుడు ప్రోగ్రాంలో అలవాటు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేయటం, ఉన్న ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోవటం అనేది ఫస్ట్ నుంచి కామన్ ఏమవుతూ ఉన్నది, చాలా జరుగుతూ ఉన్నాయి, అవి అందరికీ తెలుసు. ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి కూడా 2-3 రెడీగా ఉన్నారు. మీరు ఇంకొక 1 week లో ఈ యొక్క గౌతమి చౌదరి మీద కేసు పెట్టడానికి కూడా వస్తున్నారు. వాళ్ళు వస్తారు, ముందుకు వస్తారు, చూడండి. వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది అనమాట, ఏ రకమైన ఆడది అనేసి. సో ఆవిడ గురించి నాకు తెలిసింది, నా కళ్ళతో చూసింది ఏంటంటే, పేకాట, జోదం, మందు ఫుల్ గా తాగిద్ది. గోవా ఎవరిని అడిగినా చెప్తారు, గోవా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ ఒక సంసార పక్షంగా ఉండేవాళ్ళు. ఎందుకంటున్నాను సంసార పక్షంగా? ఎవరు ఎట్లయినా బతకచ్చు మేడం, ఎవరు మీకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, అది మీ ఫ్రీడమ్. అది దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ మీరుండే తీరేం ఇలా ఉంటది, అవతల వాళ్ళు మాత్రం సంసార పక్షంగా ఉండాలని చెప్పి ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ అనమాట. ఇప్పుడు హస్బెండ్ ఏమంటది, ఈ రకంగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ గా ఉండాలి, నా వైఫ్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ కూడా చుట్టాలు ఏమనుకుంటారు, చాలా దరిద్రంగా ఉంటుంది. ఈవెన్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ కేసు పెట్టే ముందు చాలా వీడియోస్ డిలీట్ చేసింది సెలెక్టివ్ గా. ఆ అమ్మాయి ఏమనుకుంది, ఎవరు చూడట్లేదు, ఏది మన పావురంగానే కళ్ళు మూసుకున్నంత మాత్రాన పిల్లి మాయం అవ్వదు కదా. ఆమె అట్లా అనుకుని చాలా వీడియోలు డిలీట్ చేసింది, కానీ చాలా వీడియోస్ అట్లానే ఉన్నాయి కొన్ని ఇది నెట్ లో. ఈవిడ ఎలాంటి డాన్సులు వేస్తుంది అంటే అర్థం అవుద్ది కదా మోటివ్ మనకి, ఎలాంటి అంటే ఆ వ్యూస్ కోసం
ఆ యొక్క కమెంట్ల కోసం, ఆ యొక్క ఫాలోల కోసం విపరీతమైన వల్గారిటీ, న్యూడిటీ అనేది ఈవిడ వీడియోస్ లో ఉండేది. కానీ రీసెంట్ గా కేసు జరిగిన తర్వాత ఫుల్ ప్లేడ్జ్డ్ గా బట్టలు వేసుకుని చక్కగా నీట్ గా కూర్చొని, సార్ నాకు అన్యాయం జరిగింది, మల్లెపూ లాగా చక్కటి మాటలతో చెప్తూ బురిడి కొట్టిస్తూ ఉంది. ఈవిడ గురించి అంటే నాకు అసలు గొడవలంటే తెలియదు, నా మీద దాడి జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ ఎవరండి? 2023 అంటే ఒక చిన్న విషయం సార్ నేను అడుగుతున్నాను. ఓకే, తను పెట్టిన కేసు కావచ్చు, తను చేస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నాను. దాని విషయం మాట్లాడదాము. ఇప్పుడు మీరు అన్నారు కదా తన క్యారెక్టర్ కూడా ఇలాంటిది, అలాంటిది ఎందుకు ఇప్పుడు ఇలాంటివి చేయాల్సి వస్తుంది, తను కరెక్ట్ గా ఉంటే కదా తను మాట్లాడాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు తను ఇప్పుడు బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఓ పక్క తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే మీరు ఆ మనిషి కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే తన మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఎలిగేషన్ ఎందుకు చేస్తాం మనం? ఎగ్జాంపుల్, ఆమె మీద రేపుకు గురైనా, లేదంటే ఆమె మీద అటెంప్టివ్ మర్డర్కి ఏదైనా గురైనా, లేదంటే ఆమె మీద పెద్ద దాడి జరిగితే ఓకే ఈ అమ్మాయి తప్పులేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆమె చేసిన తప్పులు పక్కన పెడితే ఇప్పుడు ఆమె మీద దాడి జరిగింది అనుకోవచ్చు. 498 బేసిక్ గా 3 పిల్లలు విషయంలో పెట్టుకునే కేసే. ఆ మోటివ్ గురించి చెప్తాను నేను, ఆవిడ మోటివ్ గురించి. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. 2022లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదకి రాళ్ళు ఇసరటం జరిగింది. అవును, రాళ్ళు ఇసిరిన ముద్ద ఈ యొక్క అక్యూజ్డ్ లిస్ట్ లో హోల్ ఫ్యామిలీ ఉంది. ఎవరు? గౌతమి చౌదరి, వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా హోల్ ఫ్యామిలీ ఇంక్లూడెడ్ దీనిలో. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇసిన కేసులో వీళ్ళంతా ఉన్నారు. మళ్ళా ఈయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసేదంతా కూడా మళ్ళీ ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇంకా ఆయన పేర్లు అనవసరం, ఇక్కడ వరకే ఇక్కడ క్లోజ్ చేద్దాం. మనం మాట్లాడుకుంటుంది ఏంటి, గౌతమి చౌదరి ఎలాంటిది అనేది మనకు అనవసరం. ఇక్కడ రీతు చౌదరి ఏంటి మనకు అనవసరం. రీతు చౌదరి డబ్బు ఉంటే కనుక చెప్పాం కదా, మనం బిగ్ బాస్ కి వెళ్ళదుగా, ఏదో సినిమా తీసుకుంటుంది 5 కోట్లు 10 కోట్లు పెట్టి, అంత డబ్బు ఉంటే ఫేమ్ కోసం సినిమాలు, సొంత సినిమాలు తీసుకుంటారు. అంత డబ్బు ఉండి ఫేమ్ కోసం బిగ్ బాస్ కి వెళ్తారా? 500-600 కోట్లు ఉంటాయి. సో వాళ్ళ మీద ప్రూవ్ అవుతాయా లేదా అనే సెకండరీ ఇష్యూస్ అవి. ప్రతిరోజు ఈ దరిద్రం స్టేట్ లో ఏ ఇష్యూ లేనట్టు ఇది ఇష్యూ 4 నెలల నుంచి చూస్తున్నాం ప్రతిరోజు. మళ్ళీ ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఫుల్ యాంప్లిఫై అన్ని ఛానల్స్ లో. సరే ఆవిడ ఏదో బాధలు ఉన్నాయని చెప్పి మన మీడియా ఛానల్స్ వేస్తున్నారు, దట్ ఈస్ సెకండరీ. ఈమె చెప్పే మాటలో ప్రతిదీ క్యారెక్టర్ అసాసినేషన్ అవతల వాళ్ళ మీద. ఇప్పుడు మీరు అన్నారు కదా నన్ను, విజయ్ గారు ఆమెని మనం ఎలిగేషన్ చేస్తున్నాం, ఆమె రోజు చేస్తుంది ఏంటి అనుకుంటున్నారు? ఇద్దరిని పట్టుకొని ఉతికారేస్తుంది రోజు. ఏం చూపించి? ఊరికే పార్కింగ్ లో ఇద్దరు కలిసి ఉన్న వీడియో, లిఫ్ట్ లో వెళ్తున్న వీడియో, అది రాత్రి 2 గంట. రోజు రాత్రి 1 గంట అయితే ఏమైంది? అంటే ఆడది రాత్రి 1 గంటకి తిరిగితే కనుక అది పెద్ద తప్పు, అదే కదా నేరం. నువ్వు మాత్రం గోవాలు తిరగచ్చు, ఢిల్లీ తిరగచ్చు, హాంకాంగ్ వెళ్ళొచ్చు, అది కూడా హస్బెండ్ వదిలేసి నీ ఫ్రెండ్స్ తో 365 రోజులు 200 రోజులు నువ్వు ఇంటి నుంచి బయటే ఉంటావు. ఆవిడ నోటితోనే నిన్న ఒక వీడియోలో ఆవిడ నోటితో నేను చెప్తున్నా అంటే, అవును మా హస్బెండ్ 4గురితో తిరిగితే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నేను కూడా తిరుగుతా, వాళ్ళ అబ్బాయిలో ఏముండొచ్చు, ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు కదా హస్బెండ్ ని. సో ఈ దరిద్రాలన్నీ తీసుకొచ్చి టీవీలో పెడితే అందరూ చూస్తా ఉన్నాం మనం. అది చూస్తున్నాం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు తను తిరుగుతుంది, తను కూడా బ్యాడ్ అని చెప్పడానికి ఇప్పుడు రీతు చౌదరి వీళ్ళేమో తిరుగుతున్నట్టుగా తను ఆధారాలతో సహా బయట పెడుతుంది. మరి ఇప్పుడు తను కూడా చేస్తుంది అనే విధంగా కూడా ఈ రోజు మన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటారు? ఆధారాలు వస్తాయి మేడం బయటికి. ఇప్పుడు ఆధారం ఏంటిది? ఆవిడ నేనేం చెప్పాను అలా అంటున్నారు అని అంటలేదు. గోవాలో ఈవిడ ఆడేటప్పుడు నా కళ్ళతో నేను చూశాను, ఈవిడ మందు తాగుతున్నప్పుడు నేను చూశాను. 3 సంవత్సరాల కిందటి సంగతి ఇది నేను చెప్తుంది. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు ఆ రోజు చూసే కదా మనకి ఈ వీడియో చూసిన తర్వాత కూడా గీతు చౌదరి గౌతమి చౌదరి ఒకవేళ మీకు కాల్ చేసి నన్ను ఎప్పుడు చూసారు అని అడుగుతారు, చెప్పడానికి మీరు సిద్ధంగా చెప్తామండి. 3 years బ్యాక్ మేము చూసాం, ఇక డేట్లు ఏం గుర్తుంటే ఆమె చూసాము అని అన్న. ఇక డీటెయిల్ గా ఇప్పుడు మీరు అడగండి, నేను అడిగేది ఏంటి, మీరు నన్ను అడిగారు కదా క్వశ్చన్. ఇక్కడ దరిద్రం ఎవరి గురించి? గౌతమి చౌదరి గురించి దరిద్రం, విజయ్ గురించి కాదు కదా. అదే గౌతమి చౌదరిని నేను అడగాలి. 2 వీడియోలు చూపిస్తున్నావు కదా, అసలు ఏముంది దాంట్లో, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు, నీ మోటివ్ ఏంటి? ఇప్పుడు నువ్వు 498 పెట్టావు కదా, 498 పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, కోర్టు కేసు ఏదో జరుగుద్ది, అదో సివిల్ మ్యాటర్. ఓకే, ఇంకా నీకు జరిగిన అన్యాయం ఏంటి? గృహహింస. అదే గృహహింస గురించి కదా నువ్వు పెట్టింది, ఇంకేం కావాలి నీకు? ఏమొద్దండి అది కాదు, నీకు ఏం కావాలి అన్నప్పుడు లాస్ట్ కి మాట్లాడడానికి సెటిల్మెంటే. 2018 ముందు దాకా ఈ ఒక ఆడది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నా
ఒక ఆడపిల్ల వేరే అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకుంది, అది క్రైమ్. 2018 తర్వాత నుంచి అది క్రైమ్ కాదు అని అన్నారు. అదొక సివిల్ మ్యాటర్. సో దాని తర్వాత డైవర్స్ కు ఉపయోగించే ప్రథమ ఆయుధం అది. డైవర్స్ జరిగే ముందు ఇట్లాంటి వీడియోలు కానీ ఇట్లాంటి ఏదైనా గనక ప్రూవ్ చేయగలిగితే ఆలిమని ఎక్కువ అడగచ్చు అనమాట. దాన్ని ఏమంటాం, సెటిల్మెంట్ ని మనం పారితోషికం నష్టపరిహారం గట్టిగా అడగచ్చు. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్, నష్టపరిహారం అడగొచ్చు అంటున్నారు, దానికి ఒక రీజన్ ఉంటది, దానికి ఒక బలమైన కారణం ఉంటది. వాళ్ళు కనీసం ఒక సంవత్సరం పాటు 6 నెలల పాటు ఇద్దరి మధ్య కుదరడం లేదు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనస్పర్ధలు అని విడిపోతే పారితోషికం ఒక అంటే నేను చెప్తున్నాను దానికి ఒక అర్థం ఉంది అడగడానికి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటున్నారు, అది లా అన్నా. నేను లాలో ఉన్నది ఏంటంటే హస్బెండ్ గానీ వైఫ్ గానీ, ఎక్కువ వైఫ్ కే ఉంటది, హస్బెండ్ కి ఉండదు. వైఫ్ ఏం చెప్పచ్చు అంటే మా ఆయన వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి ప్రూఫ్ ని జడ్జి దగ్గర సమర్పిస్తే గ్రావిటీ ఎక్కువ ఉంటది, పారితోషికం ఎక్కువ అడగచ్చు. ఇప్పుడు ఈ గౌతమి చౌదరి వర్షన్ లో నేను ఏం అడుగుతున్నానంటే పారితోషికం ఎక్కువ అడగచ్చు, ఓకే కాదనట్లే ప్లాన్ ప్రకారం చేశారేమో అని ఒక డౌట్ వస్తుంది, కరెక్టే. కానీ ఈ గౌతమి చౌదరితోనే కదా హస్బెండ్ ఉన్నాడు ఇన్ని రోజులు కూడా, ఒకే ఇంట్లో కదా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇన్ని రోజులు లేనిది ఆమె అడగాలి అనుకుంటే, పారితోషికం అడగాలి అంటే గీతూ చౌదరి బయట ఉన్నప్పుడే కదా అడగచ్చు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని అప్పుడే కదా తను నిందేయాలి, తను న్యాయంగా పోరాడినట్లయితే. ఇక్కడ సెటిల్మెంట్ కి వేరు, రీతు చౌదరి సబ్జెక్ట్ వేరు. ఇక్కడ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ అంటే రీతు చౌదరిని ఇప్పుడు కౌంటర్ ఇవ్వడానికి రీతు చౌదరి లేదు. ఇంతకు ముందు ఉంటే కౌంటర్ ఇచ్చేది కదా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు అదే మీరు కూడా బిజీగా ఉండేవాళ్ళు. పొద్దున్నే రీతు చౌదరి కేసులు, సాయంత్రం గౌతమి చౌదరి అనే ఆవిడ వీడియోలు చేస్తూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ గౌతమి చౌదరి వీడియోస్, కౌంటర్ ఇవ్వడానికి ఎవరు లేరు కదా. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనుకుని ఇప్పుడు వచ్చింది ఆవిడ బయటికి. ఈవిడ 4 నెలలు నడుస్తుంది ఆ దరిద్రం. 4 నెలలు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆవిడకి ఈజీ వే అనమాట, చక్కగా గీసుకుంది. ఇట్లా చేస్తే గనక ఎలమని ఈ రకంగా మనీ మ్యాటర్ ఏనండి, అది క్లియర్ గా కనపడుతుంది. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళని చూసి ఇంకో 2-3 నెలల తర్వాత ఇంకొకరు బయటకు వస్తారు. మరి అలాగే ఏది మళ్ళీ చెప్పండి. గౌతమి చౌదరి ఏదైతే ప్లానింగ్ అన్నారో, ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ చేయడానికే, డబ్బులు ఆగడానికే, మనీ మ్యాటర్ మీదే తను ఇచ్చేసారు. ఇప్పుడు అందుకే ప్లాన్ ప్రకారమే వచ్చారు మీరన్న విధంగానే. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వీడియోలు దగ్గర పెట్టుకున్నారంటే ప్రీ ప్లాన్డ్. ఓకే, అలాంటి వాళ్ళు ఇలా చేస్తుంటే, మీడియా ముందు హల్చల్ అవుతుంటే వీళ్ళని చూసి రేపు ఇంకొకరు కూడా నా భర్త అన్యాయం చేశారని వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య అదే జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేయని చెప్పి టీవీ ముఖంగా చెప్పడం. అది ఇప్పుడు టీవీ ముఖంగా ఒకటే పాయింట్ అండి, సింగిల్ పాయింట్. ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? నీ హస్బెండ్ నీతో సరిగ్గా ఉండలేదు, ఉండనప్పుడు కోర్టు ఏం చెప్తుంది, మీ ఇద్దరిలో మ్యూచువల్ గా నచ్చకపోతే డైవర్స్ తీసుకుని పోండి అంటది. ఓకే, మార్చుకోవాలా, తల్లిదండ్రులతో మాట్లాడుకొని కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాలి. టీవీ ముందుకు వచ్చేసి మా ఆయన ఇది చేస్తున్నాడు, అది చేయండి, ఎవడు చేస్తాడు? మొత్తం టీవీ ముందున్న జనం, తెలంగాణ ప్రజానికం అంతా వచ్చి ఇద్దరిని కలిపి వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి. నాకు అర్థం కాక అడుగుతా, చెప్పండి ఏం చేయాలి? వాళ్ళు దరిద్రం తీసుకొచ్చి టీవీలో ఎందుకు పెడుతున్నారు అంటే టీవీ ఛానల్ గురించి చెప్పట్లే నేను. ఇప్పుడు అంటే జనాలు ఎంపించాలా వీళ్ళ పెళ్లి చేసుకుంటూ కూర్చోవడానికి? అది ఇప్పుడు అసలు మనకి ఏంటి పాయింట్ ఏంటి? 1 రూపాయి పని ఉందా? ఇదే దరిద్రం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒకళ్ళు పాపప్ అవుతారు. 1 నెల 40 రోజులు దులుపు వదిలి పెడతారు. బాగా గ్రావిటీ ఉంటే 40 రోజులు పడిద్ది పిక్చరు, లేదంటే 10-15 రోజుల్లో కామ్ అయిపోతారు. కామ్ ఎప్పుడు అవుతారు? ఇక మనం తట్టుకోలేము రా బాబు దీంతో అని చెప్పి ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో సెటిల్మెంట్ చేసుకుని కామ్ అయిపోతారు. మళ్ళీ ఎన్ని కేసులు వచ్చినాయి, ఈ రోజుకి ఎన్ని కేసులు ఫైట్ చేశారు? రాదు. ఇక్కడ మనం మాట్లాడేది విక్టిమ్ కార్డులు వేసుకొని టీవీల ముందు కూర్చునే ఇట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. నేనేమంటున్నా, ఇంకోటి జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీలాగా నాలాగా మాట్లాడలేరు కెమెరా ముందుకు వచ్చి. వాళ్ళ దగ్గర పావలా ఎవిడెన్స్ ఉండదు. రియల్ విక్టిమ్ దగ్గర ఒక్క ఎవిడెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మోటివే ఉండదు. నా హస్బెండ్ ఇట్లా నాశనం చేయాలి, లేదా రేపు పొద్దున ఇట్లా చేస్తే గనక అని చెప్పి సంవత్సరం కింద వీడియోలు ఏమి ఉండవు పాపం వాళ్ళ దగ్గర.
కానీ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీడియా నిజంగా హక్కును చేర్చుకొని చాలా మందికి న్యాయం చేసింది చాలా సార్లు కూడా. మీడియా పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఏముండవు. మీరు నన్ను అడిగారు కదా ప్రూఫ్ ఏంటి విజయ్ గారు, నేనే చూసానండి అని చెప్తున్నా. ఎవడో నా పక్కన ఇంటి చూసాడంట్లా, నా కళతో చూసి ఆవిడ మందు తాగటం, తాగాడటం, పొద్దున్న లేస్తే గోవాలో తిరగటం. నేను అక్కడ ఏది ఈ బెట్టింగ్ వెబ్సైట్లు, బెట్టింగ్ గేమింగ్ గురించి మొత్తం ఈ యొక్క రిపోర్ట్ రాసుకోవడానికి పోయినప్పుడు చూసాను 3 years బ్యాక్. అప్పటి నుంచే నేను అప్పుడు దీని మీద ఫైట్ చేస్తున్నా. ఆ విషయం మీకు తెలుసు, నేనే చెప్తున్నా. సో రియల్ విక్టిమ్ వచ్చినప్పుడు కూడా కొంత మీడియా సపోర్ట్ చేసింది, అది ఎంటైర్లీ డిఫరెంట్. అది వీళ్ళ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు రియల్ విక్టిమ్స్ వెళ్ళి పొరపాటున కెమెరా ముందు కూర్చుంటే రేపొద్దున మన గురించి ఇంతే మాట్లాడతారేమో, కమెంట్లో తిడతారేమో, అరే ఇంకోటి వచ్చిందిరా మార్కెట్లోకి, వచ్చిందిరా దీంతో 10 రోజులు ఉంటుందిరా. సో రాట్లా బయటికి. సో ఇది అంతా రోజు ఈ డ్రామాలు చూసి 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 ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? మళ్ళీ ఒక 20 రోజులు నడుస్తుంది ఈ సబ్జెక్టు. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా సెటిల్మెంట్ మళ్ళీ కామ్ అయిపోద్ది. కరెక్టే. కానీ అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, మా వర్షన్ కూడా ఏంటంటే, నేను మీడియానే సార్, నేను కాదనట్లేదు, మీడియా తరఫు నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన చూసుకుంటే శ్రేష్ఠి వర్మ, ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ లోనే ఉంది. వాడుకున్న రోజులు వాడుకునేసి తర్వాత నన్ను మోసం చేశారు అనే ఒక ఎలిగేషన్స్ తోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి ఇష్యూ లేదు ఇంకా అక్కడ. అంటే కష్టపడుతూ పైకొచ్చే వాళ్ళను ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని ఇది చేస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఎథిక్స్ లేవంటారా? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అనేది. నీకున్న ప్రాబ్లమ్ నీ హస్బెండ్ తో ఆమె వీడియోలు తీసుకొని కదా, ఆమె మీద కేసుల గురించి మాట్లాడిద్ది. నీ మీద ఉన్నాయి కదా కేసులు, నేను అదే అన్నా, నీ మీద కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయి ముందు తగ్గిద్దంటే నువ్వు గౌతమి చౌదరి నువ్వు కూడా ముందు అవుతావు. ఆ అమ్మాయి ఇంకా ప్యాక్ ఆడతావు, నువ్వు ప్యాక్ ఆడతావు. ఏది క్యాసినోకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడతావు. వీళ్ళకి వర్కౌట్ అయ్యాన్ని రోజులు సైలెంట్ గా పెళ్ళైందో లేదు తెలియదు కానీ పెళ్ళైంది, నువ్వు ఎలా ఉండాలి సంసార పక్షంగా ఉండాలి అని నేను హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సరే అది తప్పులేదు. నువ్వు కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ గా ఉండాలి, కొంతవరకు కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి. పిల్లలు కూడా వస్తారు కదా, మర్చిపోయి అవతల మీద బురద జల్లటం ఎంత అవసరం? క్యారెక్టర్ అసాసినేషన్. ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఓల్ దరిద్రాన్ని నేను చూసా 2 రోజుల నుంచి. ఈ దరిద్రం అంతా చూస్తే గనక చాలా క్లియర్ గా ఆవిడ ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది అంటున్నా. ఇక్కడ పాయింట్ అదే. ఇక్కడ ఆమెకి ఏదో ప్రాబ్లం అయిందా, ఆమె ఎటువంటి మనిషి, ఆమె ప్యాక్ ఆడిద్దా ముందాడిద్దా ఆమె ఇష్టం, ఆమె ఏం చేసిద్ది అనేది ఆమె ఇష్టం, అసలు మనకు సంబంధం లేదు. కాకపోతే నువ్వు కూడా అలాంటి దాన్ని నువ్వు అవతల అంటున్నావు అంటే, నేను 3-4 ఏళ్ళు నీ వైపు కూడా చూపిస్తున్నాయి అంటే నువ్వు ఎలాంటి దాని కూడా మనం మాట్లాడుకుంటున్నావు. సో నీ గురించి కూడా చెప్తున్నావు, ప్రపంచం మొత్తం తెలుసా నువ్వు ఏం చేస్తావు అనేది. తర్వాత నువ్వు ఎలా కిట్టి పార్టీలు పెట్టి జనాల్ని ఏ విధంగా ఇది చేస్తావు, తర్వాత ఎక్కడెక్కడ నుంచి డ్యూస్ అమౌంట్స్ తీసుకుంటావు, తర్వాత ఎట్టబోగొడతావు, ఎన్ని దరిద్రాల గురించి తెలిసి ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నచ్చదు, కోపం వచ్చేసింది. నా గురించి కెమెరాలోనే మీరే ఏమంటారు సాక్షిగా చెప్తూ ఉన్నారు అన్ని కూడా, గౌతమి చౌదరి ఇలాంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రేపే మీకు కాల్ వస్తుందేమో చూసుకోండి. వస్తే ఏమన్నా కానీ నేను పాయింట్ ఏంటంటే, ఇక్కడ గౌతమి చౌదరి మీద ప్రాబ్లం, నాకు కోపం కాదు, మీ మీద కూడా కేసు వేస్తారేమో చూసుకోండి. అవన్నీ చాలా మంది చూసాం కానీ నేను బేసిక్ గా నా గురించి తెలుసు కదా, నేను ఫైట్ చేసేది ఉమెన్ రైట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాసెస్ లో ఉమెన్, ఎందుకంటే ఇప్పుడు శేఖర్ భాష అనే ఆయన ఉన్నాడు, ఆయన మెన్స్ రైట్స్ కోసం వెళ్తాడు. నేను డే 1 నుంచి మీకు కూడా తెలుసు, నేను అన్ని కేసుల్లో బ్యాక్గ్రౌండ్ లో అంటే ఎప్పుడు కూడా ఒక లేడీ గురించి మాట్లాడటానికి రాను అసలు. ఇక్కడ విషయం ఏంటంటే ఎలాంటి మీకు తెలుసు కదా అసలు ఇట్లాంటి దరిద్రాలు, అసలు నేను చేసిన కేసులు ఏంటనేది, ఎక్కడెక్కడ నా సపోర్ట్ ఉమెన్ కి ఇచ్చాను అనేది కూడా మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలు కావచ్చు, మేము అడిగిన విషయాలు కావచ్చు, ఇలాంటి కేసెస్లలో ఎలాంటి అంటే వాళ్ళు ఎలాంటి నేరం కింద పరిగణించబడతారు ఏంటి అనేది ఇప్పటి వరకు చర్చించాం మనం. కానీ ఈ రోజు వాస్తవంగా మరొక అమ్మాయి మీద గానీ వాళ్ళ హస్బెండ్ మీద గానీ ఇన్ని ఎలిగేషన్స్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇది అని మీరు చెప్తున్నారు అంటే తప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు ఆవిడ, అలాంటి యాంగిల్ చెప్పట్లా. నేననేది నువ్వు డ్రింక్ చేస్తావు, మందు కొడతావు, నువ్వు గ్యాంబ్లింగ్ ఆడతావు, క్యాసినోలకి వెళ్తావు, టీవీ ముందుకు వచ్చి ఈ విధంగా నన్ను తెలుసా అండి నాగార్జున గారు, మహేష్ బాబు గారు, నాగార్జున గారు, బాలయ్య బాబు, వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తుంది ఈవిడ? వాళ్ళు ఏంటి రూపాయి పని ఉంది వాళ్ళకి, వాళ్ళ పాపం వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉన్నారు.
అలా మహేష్ బాబుకి కంపారిజన్ ఏమైనా ఉందా? మహేష్ బాబు పేరు ఎత్తిద్ది ఎక్కడ నేను అడిగేది కూడా అదేనండి. సెలబ్రిటీ అయినంత వాళ్ళు మాత్రాన ఒక వేలో వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఎందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? అందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఏకంగా ఈ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా? మన పాయింట్ ఏంటి, రీతు చౌదరికి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. అతని పేరు మనం మహేష్ కి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ గౌతమి అనే ఒక విక్టిమ్ కార్డ్ ప్లేయర్, విక్టిమ్. నువ్వు విక్టిమ్ అయితే కనుక విక్టిమ్ లా మాట్లాడాలి. కానీ నీ యొక్క మోటివ్, నువ్వు చూపించే వీడియో, నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉందంటే కక్షపూరితంగా వాళ్ళని బాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే గనక మన కాళ్ళకు వంగుతారు, వాళ్ళకి మన చేతికి మనకు జుట్టు అందిద్దాళ్ళది అనే ఒక మోటివ్ కనపడుతుంది. గట్టిగా బ్లాక్ మెయిల్, అది గట్టిగా బ్లాక్ మెయిల్ క్లియర్ కనపడుతుంది. అది చాలా మందికి అర్థం కాదు, కానీ బ్లాక్ మెయిల్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. దానిని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి కేసెస్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఒకటి వస్తుంది. సగం మీడియా జీవితం దీనికే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రాలు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం బాధితులు రకరకాల ప్రాబ్లమ్స్ పోలీసులే తలకాయలు పట్టుకుంటున్నారు. ఈ కేసులు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్, అయ్యా ఎందుకే ఈ దరిద్రాలు, మళ్ళీ 1 నెల రోజుల తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, మళ్ళీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు, ఎందుకు మాకు ఇది మాకు పనేం లేదా, మేము ఏమి జాబులు చేసుకోవద్దా, మేము ఏంటి దరిద్రం అని అంటున్నారు పోలీసులు కూడా. ప్రతిసారి ఏదో పెంట పెట్టుకోవడం, నీకు ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, కోర్టుకి వెళ్ళు, అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో జరగదు సుప్రీంకోర్టుకి వెళ్ళి. నువ్వు మీడియా ముందుకు వచ్చి 2 వీడియోలు చూపిస్తావు. ఆ 2 వీడియోలు ఏముంది, ఏం దరిద్రం ఉంది, ఒక చార్ట్ చూపిస్తావు. ఆ చార్ట్ ఏముంది, నీ హస్బెండ్ ఆయన పాస్వర్డ్, ఆయన ఫింగర్ ప్రింట్ ఆయన పక్కనే ఉంటుంది, ఫోన్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సిన మెసేజ్ పెట్టి డిలీట్ చేసి ఉండొచ్చుగా, ఎట్లా ప్రూవ్ చేస్తావు? అవన్నీ ఒక ప్రాపర్ ప్రూఫ్ ఉన్నప్పుడు మీడియా దగ్గరకు వస్తే మీడియా న్యాయం చేయగలదా? అంటే న్యాయం అంటే చూపించగలదా, అంతే ఇదిగో ఇట్లా అన్యాయం జరిగింది అని. ఫైనల్ గా నీకు జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు? మీడియా ట్రయల్ కాదు కదా, కోర్టులో ఇస్తారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాస్తవంగా ఈ కోర్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా, జడ్జిలు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా, లేకుంటే లాయర్లు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా, ప్రజలు పిచ్చోళ్ళు నమ్ముతారు ఏది చెప్పినా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అంటుంది 498 నువ్వు పెట్టావు ఇది కేసు పెట్టినప్పుడు, అది సివిల్ మ్యాటర్, అక్కడికి వెళ్ళిద్ది, అక్కడ చూసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. నువ్వు కేసు పెట్టుకుంటావు, లేదంటే అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావు, నా మీద రేపు జరిగిందని పెట్టుకుంటావు. అవన్నీ ప్రూవ్ అవ్వాలా ప్రూవ్ అవ్వకూడదు అక్కడ ఉంటాయి. అసలు ముందే వచ్చి నువ్వు ఇక్కడ ఈ దరిద్రాన్ని స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు గెలిచిరా, బయటకు వచ్చి ఇదిగోండి నేను ఇట్లా సాధించాను, ఇదిగోండి ఈ జరిగిన తప్పులు నన్ను ఇట్లా నాశనం చేశాడు అప్పుడు చెప్పు. అసలు ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి 4 చాట్ లిస్టులు ఏడు చెప్పి ఇట్లా నైస్గా మాట్లాడినంత మాత్రాన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోదాం అనుకుంటున్నారు. సెలబ్రిటీ ఆల్రెడీ ఆవిడ సెలబ్రిటీ, కాకపోతే ఇప్పుడు తగ్గింది ఆవిడ, అందుకే మళ్ళీ రేస్ చేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది న్యూస్ నేర్చుకుంటున్నారు, చాలా ఇప్పుడు అలాగే అవుతున్నారు. 4 రోజులు సైలెంట్ గా అయిపోయినాక అయ్యో మనం జనాలకు తెలియలేకపోతున్నామే, మనం తెలియాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. దరిద్రం చేస్తే కనుక బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు అంటే అవతల ఉన్న పర్సన్స్ లైఫ్ ఏమైపోతుంది అని ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఫేమ్ పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు లాక్కోవడానికి ఏం జరుగుతుంది? అయితే ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు, అంటే విక్టిమ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ విక్టిమ్స్ కావచ్చు, కానీ ఈ విక్టిమ్స్ కూడా వాళ్ళకు నచ్చిన వేలో యూతల్ పర్సన్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, వాళ్ళ లైఫ్ ని మొత్తం స్పాయిల్ చేయడం కానీ హక్కు వీళ్ళకు ఉంటుందంటారా? దీని పట్ల మరి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోదంటారు? ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ పెట్టి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇలా చాలా మంది తయారవుతున్నారు, చాలా మంది ఇలా బ్లాక్ మెయిలింగ్ కి తయారవుతున్నారు. మేము విక్టిమ్ కదా, మాకు ఎలాంటిది శిక్షలు వర్తించవు, మేము ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ మీద ఎలాగైనా ఎలిగేషన్స్ చేయొచ్చు అంటున్నారు అని ముందుకు వస్తున్నారు. అది బ్లాక్ మెయిల్ పరంగా కావచ్చు, ఇటు ఫేమ్ పరంగా కావచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఈ రకమైన ఉమెన్ మోడస్టీకి సంబంధించి, లేదనంటే గనక ఈ యొక్క పరువు నష్టం దావాలి కానీ ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద సెక్షన్లు ఏమి ఉండవు. ఇలా చేసినందుకు గ్యాగ్ ఆర్డర్స్ ఉంటాయి. గ్యాగ్ ఆర్డర్ వేసుకొని అవసరమైతే ఇట్లాంటి వీడియోస్ వాళ్ళకి గురించి ఇట్లా క్యారెక్టర్ అసాసిన్ చేసి, లేదంటే అసలు ఏముందండి ఆ వీడియోస్ అసలు FSLకి వెళ్ళినాయా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళిందా, వెళ్ళినా కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళే వీడియో నాది లిఫ్ట్ లో వెళ్తున్నారు. ఏంటంటే అది ఎవిడెన్స్. మర్డర్ జరిగింది అని అంటే రోడ్డు మీద 4 కార్లు ఇట్లా వెళ్ళి అట్లా ట్రాఫిక్ చూపించి మర్డర్ జరిగిందంటే కుదిరిద్దా? చెప్తున్నా, అంటే లోపల ఏం జరిగింది అనేది వీడియో చూపిమంటలో ఇక్కడ
ప్యూర్ ఎవిడెన్స్ నువ్వు పెట్టిన కేసుకి సంబంధించి దాని గురించి మాట్లాడు. అడ్డమైన దరిద్రం అంతా నీకెందుకు రోడ్డు మీద పోయేటప్పుడు నా అమ్మాయి బాగుంది కదా అని చూసాడు అనుకోండి, చూసారా మా ఆయన అమ్మాయి బాగుందని చూస్తున్నాడు. గౌతమి చౌదరి చేసిన ఎలిగేషన్స్ ప్రకారం ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే గనక మరి గౌతమి చౌదరి ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇప్పుడు గీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ ఎందుకు వచ్చావు అదే అంటున్నాను నేను. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఈవిల్ మోటివ్. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? కరెక్ట్ అంటే నీకు ఎప్పుడు జరిగింది అన్యాయం? ఇప్పుడు వీడియోలు ఎప్పుడు? తన భర్త సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది ఎవిడెన్స్ ఎప్పుడు నుంచో కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకున్నావు. దేనికి అది? మరి తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది గౌతమి చౌదరి అనేది? ఇంకొకటి ఓకే, గీతూ చౌదరి లైఫ్ విషయం తెలిసినప్పటికీ చాలా మందికి కూడా ఏం తెలుసు అంటే ప్రజలకు కూడా తను ఇక్కడ జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. వీటిలలో ఒక సెలబ్రిటీగా తను కొనసాగుతూ ఉంది. తను ఒంటరిగా పోరాడుతుందా, చేస్తుందా, తను ఒక సెలబ్రిటీగా తను వెళ్తూ ఉంది, తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. ఏదో ఒక అంటే ఇలా లీడ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళ మీదే ఎందుకు ఇలాంటి నిందలు మోపుతా ఉన్నారు వీళ్ళు? అలాంటిది కొంతమందిని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా మందికి జరిగింది. నేను నా పాయింట్ ఏంటి, రీతు చౌదరి మీరు చెప్పిన పాజిటివ్ యాంగిల్లో నేను చెప్పట్లా. రీతు చౌదరి మీద ఏం కేసులు ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఒకవేళ ఆమెకు తెలిసేమో. ఆమె వచ్చే పాయింట్ ఏంటి, ఆమె మీద ఉంటే ఆమె కోర్టుకు వెళ్ళి చూసుకుంటుంది. అది డ్రగ్స్ తీసుకుందా లేదంటే ఇంకోటి తీసుకుందా ఇంకోటి చేసుకుందా అవన్నీ కేసు పెట్టు, జడ్జిమెంట్ తెచ్చుకో, నీ పవర్ ఏంటో చూపించు, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయి. నీకు సంబంధించి ఆమె ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందా అనుకుందాం, నీకేం సంబంధం? వెళ్ళి పోలీసులకు చెప్పు తీసుకునే టైంలో. నువ్వు వచ్చేసి ఏమో తీసుకుందంట, అక్కడ ఏదో ఉప్పు పెట్టుకున్నట్టు దాన్ని చూపించి డ్రగ్స్ అంటావు. రకరకాలు ఇట్లా ఫాల్స్ ప్రాపగెండా చేయొద్దు అని అంటున్నావు. ఒకవేళ ఆ అమ్మాయి కన్విక్ట్ అయితే కోర్టులు చూసుకుంటాయి. నువ్వు మీడియా ట్రయల్లోకి వచ్చేసి ఊరికి ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసినంత మాత్రాన ప్రూవ్ అవ్వ అని చెప్తున్నాను నేను. అట్లా ఒక మనిషిని ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు. ఇప్పుడు ఆమె 100 కేసుల్లోనే ఉండొచ్చు, కానీ నువ్వు ఊరికి వచ్చి లాస్ట్ టైం 100 కేసుల్లో ఉందా నేను చెప్పేది నిజం అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అది మనం అంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు అని కూడా తెలియాలి అంటే ఎప్పుడు అంటే ఏ టైం పట్టొచ్చు అంటారు? ఎట్లా దీన్ని నిరూపించవచ్చు అంటారు? నిరూపించడానికి నీకు జరిగిన అన్యాయం ఏంటి? నేను అంటుంది ఒకటే పాయింట్, నీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయాన్ని తను నిరూపించుకోవాలి. 498 ఇష్యూ నీకు. అవును, 498 అంటే కోర్టుకి వెళ్ళాలా, అవి చూసుకోవాలా. మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇట్ట చేస్తారు, పొద్దున్నే ఇడ్లీ తిండు బిర్యానీ తింటాడు, అది నీకెందుకు? అంటే ఫ్యాషన్ అయిపోయింది. అదే క్యారెక్టర్ అసెస్. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 4 ఆడవాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు అతను ఇండస్ట్రీలో ఉన్నట్టున్నాడు, మహేష్ అని ఆయన హీరో అనుకుంటా. ఇప్పుడు బేసిక్గా ఎవరో వాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడుతాను, చూసారా దూరం నుంచి ఆ వీడియో తీసి, ఏంటది మన ఇద్దరు మాట్లాడుకుంటా ఆ వీడియో తీసి దాన్ని అట్లా చెప్తుంది కదా మీకు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు నీకు తెలుసా? లిఫ్ట్లో ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? అతను ఇండస్ట్రీలో ఉన్నాడు, స్టోరీ డిస్కస్ చేసుకుని ఉండొచ్చు. తనతో డిస్కషన్ చేయకుండానే, తన ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టాడు కదా. తనకు తెలుసు కదా తన ఇండస్ట్రీలో చేస్తున్నాడని. ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా ఉంటది లైఫ్ స్టైల్ అనేది తనకు తెలుసు కదా. ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు అంతే ఉంటుంది మేడం. హీరోలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, దాన్ని పట్టుకొని వచ్చి అదేదో వీడియో చూపించింది. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఇట్లా ఇప్పుడు అతను మహేష్ అనే అతను ఇప్పుడు ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్స్ కి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు బేసిక్గా. ఈ వీడియోలను చూపించి ఫిల్మ్ ఛాంబర్స్ ని బెదిరిస్తారు అనమాట. మళ్ళీ అవును, ఛాంబర్స్ ని బెదిరిస్తారు. ఛాంబర్స్ ఏమంటారంటే మీరు న్యాయం చేయకపోతే కనుక ఏం న్యాయం చేయాలి, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా, గొడ్లోడు తీసి గేట్ల ముందు కూర్చుంటా, గొడ్లోడు తీసి గేట్ల ముందు కూర్చుంటా, లేదంటే గబ్బు చేస్తా. ఆ ఇండస్ట్రీ వాళ్ళు అయిపోయిందిరా అనుకునే టైంలో ఒక దగ్గర అయిపోయింది, ఇంకోటి వచ్చింది, మా ప్రతిష్ట అంతా దెబ్బతీస్తున్నారని వాళ్ళ బాధ. వాళ్ళు అక్కడ ఫిల్మ్ ఛాంబర్స్ లో కూర్చొని అర్థమవుతుంది ఏంటంటే కూడా ఎప్పుడైతే వాళ్ళ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతారో వాళ్ళని టార్గెట్ చేసి ఈ ఎలిగేషన్స్ చేసుకుంటా వీళ్ళు హైలైట్ అవుదామని చూస్తున్నారా ఏంటి? ఈమె మోటివ్ చాలా క్లియర్. చాలా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కదా. మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రీతు చౌదరి గురించి కాదు, లేదనంటే మహేష్ అనే ఈ యొక్క హీరో అంటే వాళ్ళ హస్బెండ్ ఎవరు, గౌతమి ఇలాంటి వాళ్ళ కోసం ఇలా బయటకు వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. అది ఒకటే టార్గెట్ ఏంటంటే ఇలా వీళ్ళని చూసి ఇంకొక నలుగురు తయారు. గత 2 రోజులు మనం చూస్తున్నాం, అదంతా చూస్తే కనుక ఇదే అర్థం అవుతుంది. మోటివ్ కనపడుతుంది అక్కడ, ఇది ఫాల్స్ మోటివ్. నీకు పెట్టిన కేసు ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? వచ్చి వాళ్ళిద్దరు కలిసి లిఫ్ట్ లో వచ్చారు, ఏమైంది దాంట్లో లిఫ్ట్ లో, ఏం జరిగింది లిఫ్ట్ లో? లేదంటే రోడ్డు మీద వెళ్తున్నారు, పార్కింగ్ లో ఉంచున్నారు. 1 గంటకి పార్కింగ్ లో పని ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, పబ్కి వెళ్ళి ఉంటారు. నీకు ఏమైనా ప్రాబ్లమా? ఫ్రెండ్స్ నువ్వు వెళ్తావు కదా, ఇక్కడ నుంచి గోవా వెళ్తావు, తప్పేంటి మేడం? తప్పేంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి
పద్దాకి అదే ఉంటదా, వేరేదే ఉండదా? కలిసి వెళ్ళి మాట్లాడుకున్నారనుకోండి, బాధలు చెప్పుకున్నాడు, తప్పేంటి దాంట్లో? బాధలు చెప్పుకుంటే లవ్ చేసుకున్నట్ట, ఇంకోటి చేసుకున్నట్ట. రాత్రి ఆడదు 1 గంటకి 2ంటికి కనపడితే ప్రతి ఒక్కరు ఏమంటారంటే రాత్రి 2ంటికి పని ఏంటి, వీడితో పని ఏంటంటే ఇంకా అదే కలోనియల్ మైండ్ సెట్ అమ్మేది. అంటే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య తప్పు జరిగింది అని ఆమె చూసినట్లయితే అప్పుడే అడగచ్చు కదా, బయట పెట్టచ్చు. అదే నేను అదే అంటుంది, ఇది మీ 4 గోడల మధ్య జరగాల్సిన దరిద్రం ఇది. దాన్ని తీసుకొచ్చి 4 పలకల కెమెరాలో పెడితే ఈ 4 పలకల టీవీలో చిన్నపిల్లలు ఉంటారు, మనం ఉంటాము, చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఏం దరిద్రం రా బాబు ఏం అనుకుంటారు కదా. అందులో ఒకటి మిస్ అవుతున్నారు సార్ లాజిక్. వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు ఉంటారు అనేది పక్కన పెడితే వాళ్ళ పిల్లలే ఉంటారు కదా, వాళ్ళ పిల్లలే చూస్తారు కదా ఫ్యూచర్ లో. వాళ్ళు ఇప్పుడు కిడ్స్ ఉంటారు, ఈ వీడియోలు అంతే ఉండిపోతాయి కదా. ఎంత చేసుకున్నా ఎక్కడో రీల్స్ మమ్మీ మా డాడీ ఇలా చేశారు, మేము చేసే తప్పేంటి? ఏదన్నా భారీగా నీకు ఏదన్నా పెద్ద ఇష్యూ అయితే నిజంగా సమాజం చెడిపోవడానికి కారణము, మెయిన్ కారణము ఇలా పెద్దవాళ్ళు అతి పెద్ద స్కామ్ అయితే టీవీ ముందుకు వచ్చారు. అతి పెద్ద డిజాస్టర్స్ ఒక నీకు కష్టం వచ్చి పడిందంటే టీవీ ముందుకు వచ్చారు. చెప్పు నీ బాధ ఏంటో చెప్పు. నీకు ఉన్న ప్రాబ్లము ఇండియాలో 140 కోట్ల మందిలో ఎగ్జాంపుల్ ఒక 60 కోట్ల మందికి ఉంటుంది గృహహింస ఉంటది. ఏదో ఒక ఇష్యూ ఉంటది, గృహహింస పెడతారు. నీకు ఇంకా ఏమన్నా చెప్పు అంటే అది సీరియస్ విషయం కాదా అంటే అవును సీరియస్ విషయమే. వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, కోర్టుకి వెళ్ళు, కోర్టులో తీసుకో, లీగల్గా వెళ్ళు. అది తీసుకొచ్చి రోజు 40 కోట్ల వీడియోలు వేయాలా? అందరికి తీసుకొచ్చి 40 కోట్ల కేసులు ఉన్నాయటండి, 1 కోటి కేసులు, 2 కోట్ల కేసులు ఉంటాయి ఎగ్జాంపుల్. అవన్నీ తీసుకొచ్చి టీవీలో వేసుకుంటారా? ఏం దరిద్రం ఇది అసలు? స్టేట్ కి సంబంధించి మనకి ఎన్ని ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, బ్లాక్ మెయిలింగ్, అది మోటివ్ కనపడుతుంది మనకి. అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడతా, జనం దగ్గర ₹1 లేక రకరకాల కష్టాలు పడతా, ఫార్మర్స్ ఇబ్బందులు పడతా, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఏది స్టేట్ వైడ్ గా కానీ రోజు మన సొసైటీలో కానీ చాలా ఇష్యూస్, చిన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఫైట్ చేసుకుంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఈ దరిద్రం గురించి పోద్దులు లేతే ఇదే దరిద్రం. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఈరోజు పూర్తిగా మోటివ్. నీ మోటివ్ ఏంటి అంటే మీరెవరు నా మోటివ్ చెప్పడానికి అంటే నువ్వెవరో టీవీలోకి రావటానికి. నువ్వు టీవీలో వచ్చినప్పుడు నీ గురించి మాట్లాడతారు, నీ మోటివ్ ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మాట్లాడతారు. నీకు న్యాయం కావాల్సి వస్తే కోర్టుకి వెళ్ళి, కోర్టులో నీ న్యాయం అక్కడ పొందు. మీడియాలోకి వచ్చినప్పుడు 100% నీ మోటివ్ గురించే మాట్లాడతారు, జడ్జిమెంట్ లేరు. మన మోటివ్ ఇది మనకు కనపడే మోటివ్ క్లియర్ గా మనం ప్రూవ్ చేసాం, అంతే, ఫినిష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా హాట్ టాపిక్ గా మారిన ఈ రీతు చౌదరి అలాగే గౌతమి చౌదరి, మహేష్, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటంటే ఇక్కడ ఎలాంటి లవ్ స్టోరీ ఉంది అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది, తను చూపించినటువంటి వీడియోలలో వాళ్ళు ఎలాంటి రిలేషన్ ఉంది అనడానికి, వాళ్ళు ఎలాంటి తప్పిదం చేశారు అనడానికి అయితే సాక్ష్యాలు లేవు. ఒక కామన్ పీపుల్ గా ఏదో ఫ్రెండ్స్ గా వెళ్ళినట్టుగానే చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ గౌతమి చౌదరి చేస్తున్న ఎలిగేషన్లు మాత్రం పీకులోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ మహేష్ కి ఇటు రీతు చౌదరికి నిజంగా సంబంధం ఉన్నట్లయితే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు గౌతమి చౌదరి ఏం చేసింది ఇన్ని రోజులు? నిజంగా భర్త కోసమే ఫైట్ అయితే తను వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే తను బయట పెట్టచ్చు కదా, రీతు చౌదరిని నిలదీయొచ్చు కదా. ఎందుకు చేయలేదు ఈ ఆలోచన? రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినాక తను ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తూ ఒక బ్లాక్మెయిల్ పరంగా మీడియా ముందు హల్చల్ అవుతున్నారు? ఒకవేళ తనకు న్యాయం కావాలి అనుకుంటే లీగల్గా వెళ్ళొచ్చు కదా, కేసు పెట్టొచ్చు, తను కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, తనకు కావాల్సిన న్యాయాన్ని తను అడగొచ్చు. ఇప్పుడు గృహహింస చట్టం కింద కేసు పెట్టారు, కానీ తనను గృహహింస పరంగా ఎలాంటి హరాస్మెంట్ చేశారనే దానికి సాక్ష్యాలు లేవు. ఇక్కడ ఇంకొక విషయం చాలా మంది ప్రజలకు తెలుసు, గీతూ చౌదరి అనే అమ్మాయి ఒక సెలబ్రిటీగా కొన్ని షోస్లలో తను హైలైట్ అవుతూ ఇప్పుడిప్పుడు తన లైఫ్ను స్టార్ట్ చేసుకున్న అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయి తప్పు చేసి, ఓకే అమ్మాయి మంచి వ్యక్తి అని మేము సపోర్ట్ చేస్తూ అమ్మాయి తప్పులేదు అని నేను సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఒక ఆలోచన, మనము మనుషులం కదా, కొంచెమైనా ఉంటుంది కదా ఒక ఆలోచన అనేది. ఆ ఆలోచన పెట్టి చిన్న లాజిక్ని వెతికితే ఇన్ని రోజులు లేని ఎలిగేషన్ అమ్మాయి పైన ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనేది కావాలి. ఇంకొకటి, ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది సెలబ్రిటీలకి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, ఇటు ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు. అన్ని రోజులు గమ్మునుంటున్నారు, ఎలాంటివి వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వట్లే. అంటే వాళ్ళకు వర్కౌట్ అయినన్ని రోజులలో
తర్వాత ఎప్పుడైతే తేడా కొడుతుందో అప్పుడు బ్లాక్మెయిల్, వాళ్ళకి డబ్బు కావాలనో లేకపోతే వాళ్ళ ఫేమ్ కావాలనో అర్థం కావట్లేదు, అప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు తన సొంత భర్తే కదా, తన పక్కనే ఉన్నాడు కదా, ఇన్ని రోజులుగా అన్యాయం జరుగుతుంటే తను బయట పెట్టలేదు కాక ఇప్పటి వరకు తను ఎలాంటి ప్రూఫ్స్ తీసుకురాలేదు బయటికి. ఏదో చిన్న చిన్న వీడియోలతోటి తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి ఎలిగేషన్లకు పాల్పడుతూ ఉంటే, ఇలాంటిది ఒకరిని చూసి ఇంకా నలుగురు కూడా తయారవుతున్నారు. ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకరు, 3 నెలలకు ఒకరు ఇలా తయారవుతున్నారు. ఇది కరెక్ట్ కాదేమో. ఇంకొకటి, మన మీడియా వాళ్ళు కూడా చిన్న రిక్వెస్ట్, నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తే నిజమేంటో బయటపడుతుంది. ఇంకా ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా బయటికి రావాలంటే భయపడతారు చాలా మంది. అలాంటి క్వశ్చన్స్ అడిగే ప్రయత్నంలో ఉండాలే తప్ప, ఇక్కడ అన్యాయం జరిగింది విక్టిమ్కే అని చెప్పేసి మనము ఎక్కువ హైలైట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి అదొక బలంగా మారిపోతుంది. ఇక్కడ కోర్టులు ఖాళీగా లేవు, పోలీసులు ఖాళీగా లేరు, లాయర్లు ఖాళీగా లేరు, ప్రజలు అంతకంటే ఖాళీగా లేరు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఫేమ్ కోసమో లేకపోతే మీరు డబ్బు లాగడం కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ చాలా మందిని చెడగొట్టే ప్రయత్నం ఇది. ముఖ్యంగా పిల్లల్ని, రేపు జనరేషన్ ని చెడగొట్టే ప్రయత్నం అని గుర్తుపెట్టుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.